కొండ విహారాయ పాపపంక నివారిణే శివదేవస్వరూపాయ శ్రీ ప్రేమానంద సద్గురుం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. చైత్ర పురాణము చైత్రమాస మాహాత్మ్యము. 26వ అధ్యాయము అయోధ్య దర్శనం. బ్రాహ్మణ శ్రేష్ఠ, ఎందుకు ఈ విధంగా అడుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు. అసలు విషయం ఏమిటో వివరంగా చెప్పు అని అడిగాడు శంభుడు. ఆ కార్పటిక వ్రతి, ఓ బ్రాహ్మణుడా విను, ఎందుకు అడుగుతున్నానో చెప్తున్నాను. నేను చాలా ఆదరంతో గంగా సాగరం చూడడానికి వెళ్ళాను. సీతాకుండానికి దగ్గరగా ప్రదేశంలో దారి మధ్యలో కైకటుడు అనే భయంకర ఆకారుడైన ఒక పిశాచాన్ని చూచాను. నన్ను చంపడానికి నా దగ్గరికి వచ్చిన ఆ పిశాచాన్ని చూసి భయంతో వణికిపోతూ శ్రీరామనామ సంకీర్తనం చేశాను. నేను రామచంద్రుని సంకీర్తన చేస్తుండగానే పిశాచం నా దగ్గర నుండి దూరంగా పారిపోయి దూరంగా ఉండి సంకీర్తనం విన్నది. అట్లా వినడం వలన దానికి దాని పూర్వజన్మ జ్ఞాపకం వచ్చింది. రక్షించు రక్షించు అంటూ నన్ను ప్రార్థించింది. నేను నీకు ఈ పిశాచి జన్మ ఏ కారణంగా వచ్చిందో వివరంగా వెంటనే చెప్పమని అడిగాను. నా మాట విన్న పిశాచం నాతో, పూర్వం నేను కాంచీపురంలో దుండి అనే బ్రాహ్మణుడిగా ఉన్నాను. ఆ జన్మలో నేను ఏనాడు కొంచెం అన్నదానము చెయ్యలేదు. అందువలననే నాకు పిశాచ శరీరం వచ్చిందయా అని చెప్పింది. అయితే నీకు ఈ పిశాచ శరీరంలో నుండి విముక్తి ఎట్లు కలుగుతుంది అని నేను అడిగాను. అప్పుడు ఆ పిశాచం నాతో, నా కుమారుడు పవిత్రుడై చైత్రం అమావాస్య నాడు నన్ను ఉద్దేశించి అన్నదానం చేయగలిగినట్లయితే ఆ క్షణంలోనే నేను ఈ శరీరంలో నుండి ఉద్ధరింపబడతాను. ఇందులో ఎంతమాత్రం సందేహం లేదు అని చెప్పాడు. అప్పుడు నేను ఆ పిశాచాన్ని నీ కుమారుడు ఎవరు, అతడి పేరు ఏమిటి, నాకు చెప్పు అని అడిగాను. అప్పుడు ఆ పిశాచం నాకు గార్గ్యగోత్రం మొదలైన వివరాలన్నీ చెప్పింది. ఓ బ్రాహ్మణుడా, ఆ పిశాచం చెప్పిన విషయాలన్నీ నీకు చాలా వివరంగా చెప్పాను. పిశాచంతో నేను నిన్ను ఈ పిశాచ దేహం నుండి విడిపిస్తాను అని చెప్పాను. ఓ పిశాచ, నేను రామేశుని కోసం జాహ్నవి జలాన్ని తీసుకు వెళ్తున్నాను. నేను కరండం నుండి తిరిగి దక్షిణ దిశకు వచ్చి ఎప్పుడో ఒకప్పుడు కాంచీ పట్టణంలో ప్రవేశించగలను. నీ విషయమంతా నీ కుమారునికి వివరంగా చెప్తాను అన్నాను. ఆ మాట విని ఆ పిశాచము చాలా సంతోషించింది. నాకు మాటికి నమస్కరించి నన్ను స్తోత్రం చేసి, నా విషయం నా కుమారునికి తప్పక చెప్పు. నువ్వు నన్ను ఎట్లా చూశావో, నేను నీకు ఏం చెప్పానో ఆ విషయాలన్నీ నా కుమారుడికి చెప్పు. మరొక విషయం కూడా ఆదరంతో నా కుమారుడికి చెప్పు. మధుమాసంలోని అమావాస్య నాడు చేసే అన్నదానము గొప్పదనము స్వర్గంలో విన్నాను. అందువలన నువ్వు నన్ను ఉద్దేశించి మధుమాసంలోని అమావాస్య నాడు అన్నదానము చెయ్యమన్నాను అని చెప్పు అన్నాడు. అప్పుడు నేను అతనితో, నీ కుమారుడికి నేను ఈ విషయాలన్నీ చెప్పడం ఒకవేళ మరిచిపోతే నేను చేసిన యాత్ర అంతా వృధా అయిపోతుందని శపథం కూడా చేశాను అని చెప్పి అతడిని ఊరడించి అయోధ్యలో స్నానం చేయడం కోసం మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాను. నేను ఎప్పుడు అయోధ్యలో మహాఫలితాన్ని ఇచ్చే చైత్రస్నానం చేసి కాంచీ నగరానికి తిరిగి వస్తానో అప్పుడు అతడికి నేను ఈ విషయమంతా చెప్పాలి
అందుకని శంభుడు తెలుసా నీకు అని అడిగానయ్యా అన్నాడు అతడు. ఒకవేళ నీకు అతడు తెలిస్తే నాకు చెప్పు అన్నాడు. తండ్రి చెప్పిన మాటలన్నీ కార్పటకుని ద్వారా విన్న శంభుడు మూర్ఛపోయాడు. బోయవాడు శంభుని ఓదార్చాడు. అప్పుడు శంభుడు కార్పటిక వ్రతపరాయణునితో నా వంటి నరాధముడు మరొకడు ఉండడు. నువ్వు ఏ శంభుడి గురించి అడిగావో ఆ శంభుడిని నేనే. ఇందులో ఎటువంటి సందేహము లేదు. నేను నా తండ్రికి మోక్షాన్ని కలిగించే పనులేవి చెయ్యలేదు. అన్నదానం చేయడం వృధా అని నా ఆలోచన. ఇప్పుడు నీ ద్వారా అన్నదాన మహిమను తెలుసుకున్న నేను తప్పక నా తండ్రిని ఉద్దేశించి మధుమాసంలో అమావాస్య నాడు అన్నదానం చేస్తాను అని చెప్పాడు. తరువాత దూరం నుండి అయోధ్యను చూశాడు. ఆ బ్రాహ్మణ దంపతులు బోయవాడు నమస్కరించారు. తరువాత శంభుడు కర్కశునితో ఈ విధంగా చెప్పాడు. 26వ అధ్యాయము పరిసమాప్తము. सहनाववतो सहनौ भुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति।